నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ గత కొద్ది రోజులుగా హైడ్రా అనేది హైదరాబాద్లో సంచలనంగా మారింది. పెద్దవాళ్ళని వదిలిపెట్టి పేదవాళ్ళ మీద వాళ్ళు జూలు విదిలించారు. గత 2 రోజుల క్రితం సున్నం చెరువు దగ్గర చాలామంది పేదవాళ్ళు ఆ చెరువు పక్కనే గుడిసెలేసుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే కేవలం బతుకు తెరువు కోసం వచ్చిన హైదరాబాద్కి బతుకు తెరువు కోసం వచ్చారు. సో అలాంటి వాళ్ళ మీద కూడా హైడ్రా జూలు విధించడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఒకటి ఉందమ్మా, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని కాదమ్మా. వాళ్ళకి ఈ పేదవాళ్ళు పాప డబ్బులు పెట్టుకుని కోరుకున్నారు, వీళ్ళ తప్పుకు వాళ్ళు బలవుతున్నారు. సో వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఖాళీ చేయటం బదులు వాళ్ళకి రీహాబిలిటేషన్ వేరే చోటు ఎవడైతే అమ్మాడో, ఎవడైతే ఆ చోటు కల్పించాడో వాడి మీద కేసు పెట్టి వాడు సంపాదించాడు కదా, ఆ డబ్బులతో వేరే చోట ఏర్పాటు చేయించి అలాంటి కండిషన్ చేయాలి. అంతేగాని వాళ్ళు కూల్చేస్తే వాడు జీవితం అంతా కష్టపడి మోసపోయాడు, వాడు అన్నీ చూపించాడు, అన్నీ ఉన్నాయనుకున్నారు. వీళ్ళకి చదువుకున్న వాళ్ళు కాదు కదా, చదువుకున్న వాళ్ళది లింక్ డాక్యుమెంట్ ఏంటి, ఇది ఏంటి వాడు చూసుకుంటాడు. వీళ్ళకి ఏముంది పాపం, ఏం అంత చదువుతో తెలియవు, ఎవరో నమ్మారు కొనేసుకున్నారు ఆ కష్టపడిన డబ్బుతోటి. ఇప్పుడు వాటిని కూల్చేటప్పుడు వాళ్ళకి రీహాబిలిటేషన్ చూపించాలి, వాళ్ళకి రీప్లేస్మెంట్. ఎవడైతే డబ్బులు తిన్నాడో వీళ్ళ దగ్గర, ఎవడైతే దొంగ ఫ్లాట్లు అమ్మాడో వాడిని పట్టుకుని వాడిని కక్కించాలి. వాడిని కక్కించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించడమో లేకపోతే ఇంకో చోట వాళ్ళకి కల్పించడం చేయాలి. అది ప్రభుత్వం చేయాల్సింది. అంతేగాని కూల్చేస్తాం అంటే ఎవడో చేసే తప్పుకి ఇప్పుడు అయితే తప్పంతా ఎవరిది అసలు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం దగ్గరికి వచ్చే ముందు అక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఇప్పుడు చెరువు పక్కన కొన్ని ఏదైతే గుడిసెలో రేకులు వేసుకొని కొంతమంది ఉన్నారు అవి కూల్చేశారు. దాని పక్కనే మధ్యలో 80 ఫీట్ రోడ్ ఉంది. దాని పక్కనే అది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్కి పరిధిలోకి వచ్చింది. అక్కడ ఒక 20 ఏదైతే విల్లాలు ఉన్నాయి, ఆ విల్లాలకి కేవలం నోటీసులు ఇది ఇచ్చింది, కోల్చలేదంట. అది ఎందుకు జరగలా? అదే చెప్తా, అందుకనే చెప్తా. ఇక్కడ ఇవాళ ఈ హైడ్రా డ్రామా అంటుంది. ఎందుకంటే హైడ్రా ఒక చిత్తశుద్ధితో చేస్తే చిత్తశుద్ధితో జరగట్లేదు. చిత్తశుద్ధిగా జరగకుండా ఏం జరుగుతుంది? రాజకీయ కోణంలో చేస్తున్నారు. వాళ్ళకు అవసరమైన వాళ్ళ మనుషుల్ని, వాళ్ళకి కాని మనుషుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం ఓవైసీకి ఎందుకు ఇవ్వరు? ఓవైసీకి నోటీస్ ఇవ్వరే? ఎందుకు ఇవ్వరు? ఓవైసీకి ఓపెన్ కదా, నది మూసేసి కాలువ మూసేసి కట్టాడని ఓపెన్ కదా, ఎందుకు ఇవ్వవు? ఉచ్చబొట్లు పడతాయా? పొగ్గులేటిది ఎందుకు శాటిలైట్కి చూపిస్తుంది కదా, శాటిలైట్లో అది బఫర్ జోన్లో ఉంది పొగ్గులేటి గెస్ట్ హౌస్ అని, దానికి ఎందుకు నోటీసులు ఇవ్వు? అంటే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కోర్టులో కేసు ఉందని 27 బిల్డింగ్లు కోర్టులోకి వెళ్ళారప్పుడు కబ్జా చేసే ల్యాండ్ అది. వాటి మీద ఎందుకు వెళ్ళరు? అంటే ఇక్కడ నీ మనుషులు, నీ పార్టీ మనుషులు, ఇతరులు అని చూస్తున్నారు. ఇప్పుడు లేబర్ని పేదలు కూర్చేది కూడా ఆ మనుషులు పేదలైతే, ఏది ఇతర పార్టీల మనుషుల తాలూకుదైతే కూల్చేయి, నీ మనుషుల తాలూకుది ఆ ల్యాండ్ చేసిన వాడు మీ పార్టీ వాడైతే నోటీసులు ఇస్తాం, చూస్తాం, చేస్తాం. ఇది దౌర్భాగ్యం జరుగుతుంది. మీరు ఎందుకు చేస్తామంటే చేస్తే అందరికీ చేయండి. నిన్న రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లు మాత్రమే కొలగొడతాం, కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్న బిల్డింగ్లు అయితే కొలగొట్టని చెప్తున్నారు కదా. అందులో భాగంగా ఎన్కన్వెన్షన్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యి ఎప్పుడు రెడీగా ఉంది, అది ఎందుకు కూల్చారు? ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడేంటి మాట నేను గతంలో ఫస్ట్ ఎన్కన్వెన్స్ కూర్చున్నప్పుడు చెప్పాను, చూస్తూ ఉండండి, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అయ్యేటికి మాటలు మారుతూ ఉంటాయి. వరుసగా టప్ అని చేసి ఏదో చేసేస్తున్నారని ఒక కలర్ పుట్టించేసేసి నెక్స్ట్ వాళ్ళ మనుషుల తాలూకి లిస్టులో పెట్టుకుని వీళ్ళకి టైం ఇస్తాం, వాళ్ళకి అవకాశం కల్పిస్తాం, కాలేజీకి అకాడమిక్ ఇయర్ జరుగుతుంది కనుక వాళ్ళకి ఈ సంవత్సరం టైం ఇస్తాం అని చెప్పేసి ఇలా కాలయాపన చేసి జనాలు మర్చిపోయేదాకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిపేస్తారు. ఈ లోపల రేవంత్ రెడ్డి దిగిపోతాడు, రెండో కృష్ణుడు వచ్చేస్తాడు, ఇవన్నీ జరిగిపోతాయి. ఇవి చేస్తారు వాళ్ళు, అది చేసే డ్రామానే ఇది. అందుకనే మొదటి నుంచి నిదానంగా అలా ఇప్పుడు నోటీసులు ఇవ్వండి అయ్యా, సరే ఓకే 2 సంవత్సరాల తర్వాత కూలుస్తారు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూలుస్తారు ఓవైసీ కాలేజీ, నోటీసులు ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్కి ఉండటానికి లేదు, నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఇక్కడ నడపడానికి లేదు, మీరు ఈ మొత్తం కూల్చేయండి, ఆయన కూల్చేస్తాం, నోటీస్ ఇవ్వండి. ఎందుకు ఎవరు? భయం. ఓవైసీ మీద చేయి పెడితే అట్టుడికిపోద్దు ఓల్డ్ సిటీ. ఇతను ఈ రంగనాథ్ పుట్టించినోడు కూడా ఉండలేడని భయం వీళ్ళకి. పవర్ ఓల్డ్ సిటీ అంటే అదే పవర్ బట్టే రేవంత్ ఇంటర్వ్యూ స్పీకర్ కూడా అతను తమ్ముడు కూర్చోబెట్టాడు కదా, తమ్ముడు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ, అతని అనుభవం ఎంత అతని అతను తీసుకెళ్ళి ఇంటర్వ్యూ స్పీకర్గా కూర్చోబెట్టాడు ఎన్నికలైనాక. సో అతనికి భయం అంటే ఓట్లు, అక్కడ ఓట్లు
ఈ కాంగ్రెస్ మొత్తం అంతే కదా, ఓట్ల కోసమని ఎక్కడికైనా దిగజారుద్ది, ఎంతకైనా తెగిస్తుంది. ఈ ఓట్ల కోసం ఆ ఓల్డ్ సిటీ ఓట్లు కావాలి, ఓల్డ్ సిటీ సపోర్ట్ కావాలి. అంతేగా తప్పితే అక్కడ ఓల్డ్ సిటీ రోడ్లు వేయలేరు, బ్రిడ్జిలు వేయలేరు, ఏ డెవలప్మెంట్ అక్కడ చేయలేరు. వాళ్ళు అడ్డుకుంటారు, మూసుకుని కూర్చుంటారు వీళ్ళు. ఈ పిచ్చ కబుర్లు ఎందుకంటే జనాలను వేసుకొచ్చి గొడవ చేయలేని నాగార్జున, ఈ గొడవలు చేయలేని ఈ డీసెంట్ క్లాస్ మీద వేసేసి, సెలబ్రిటీలు కనుక వాళ్ళ మీద వేసేసి మేమేదో చించేస్తున్నాం, పొడి చేస్తున్నాం అని ఒక భ్రమ కల్పించడం తప్పితే జెన్యూన్గా చేయండి. జెన్యూన్ చేస్తే పొంగులేటికి పగలగొట్టండి. పొంగులేటి చేయండి, వాటికి ఓవైసీకి నోటీస్ ఇవ్వండి, చేయండి, అంగీకరిస్తాం. అవి చేయరా, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఈ 27 ఈ కోర్టులో ఉందని ఆపేస్తారా? మురళీమోహన్ కూడా ఇది కొలగొడుతున్నారని చెప్తున్నారు, నోటీసులు ఇచ్చారని చెప్పారు. మురళీమోహన్ది అదే చెప్తాను. వీళ్ళ అజ్ఞానం అనాలా, అమాయకత్వం అనాలా, అత్యుత్సాహం అనాలా? మురళీమోహన్ 33 ఏళ్ళుగా చేస్తున్నాడు. 33 ఏళ్ళుగా ఒక్కనాడు అతను ఏంటో మా అందరికీ తెలుసు. సినిమా ఫీల్డ్లో ఆయన హీరోగా ఉండి నటుడు కూడా కష్టపడి సంపాదించిన ఆయన సొమ్ము, సినిమాలు తీసి కష్టపడి సంపాదించిన సొమ్ముతోటి ఆయన ల్యాండ్లు కొంటాడు. ఎక్కడ కూడా ఏమాత్రం చిన్న తేడా ఉన్నా పక్కకు జరుగుతాడు. నాకు వద్దునైనా ఈ ఏమాత్రం లిటిగేషన్ ఉన్నా, ఏ చిన్న పాయింట్ ఉన్నా కూడా తీసుకోడు ఆయన. అన్నీ క్లియర్గా ఉంటేనే కొంటాడు. తను అమ్మేటప్పుడు కూడా అన్నీ క్లియర్గా ఏర్పరిచి అమ్ముతాడు. అంతేగాని ఎవరికి అబద్ధాలు దిద్దు చేయడం. ఆయన అంత డిసిప్లైన్ మనిషి. ప్రొఫెషన్లోనూ తన ఈ వ్యాపారంలో కానీ మనిషిగా కానీ మా అందరికీ తెలుసు, అజాతశత్రువు. ఎప్పుడూ ఒక తప్పు చేయడానికి సిద్ధపడ్డు. ఇంకా రంగనాథ్ దృష్టిలో దాదాపు 2000 విల్లాలు అయితే ఉన్నాయంట. అవన్నీ కూల్చేస్తారా లేకపోతే కూల్చేయరా? కూల్చడు. అందుట్లో 2000 విల్లాలు ఎవరి మీరు అనలైజ్ చేస్తే అందులో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉంటే కొంత నోటీసులు ఇస్తాం, రీహాబిటేషన్ చేయడం. ఏ గుడిసెలు కూల్చేటప్పుడు వాళ్ళకి చెప్పచ్చు కదా, వాళ్ళకి గుడిసెలు కూల్చడం కాదు, ఇదిగో మీకు వార్నింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి ఎవడైతే అమ్మాడో కాటేజీ వీళ్ళు స్థలం ఎవరు అమ్మారో వాళ్ళకి వేరే ఏర్పాటు చేయండి, వాళ్ళ మీద ఫైల్ చేయండి కేసు, వాళ్ళని చేయండి. మీరు తప్పు చేశారు కనుక ఆ నష్టం మీరే భరించాలని చేయండి. అది చెయ్యరు. అది కాంగ్రెస్ వాడైతే చేయరు, అది వేరే వాడైతే దూకేస్తారు. ఇది ఒక రాజకీయ కుట్రగా, రాజకీయ దృక్పథంలో చూస్తున్నారు తప్పితే ఈ విషయాన్ని నిజంగా సామాజిక ప్రయోజనం దృక్పథంలో చూడాల. సామాజిక ప్రయోజనం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరి మీదకి వెళ్ళాలి. ఇక్కడ ఓవైసీ వదిలేసి, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడిని వదిలేసి, పొంగులేటిని వదిలేసి, ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు తాలూకులు వాళ్ళని వదిలేసి, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి కబ్జాలు? అసలు రేవంత్ రెడ్డికి తెలుసా? రేవంత్ రెడ్డి తంతే నిన్నటిదాకా ఏ పార్టీలో ఉండి సడన్గా అయ్యాడు. కానీ రేవంత్ రెడ్డి తెలుసు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి, ఎన్ని కన్వెన్షన్ ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు కట్టాడు? 2010. అప్పుడు ఎవరు ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ప్రభుత్వాల్లో మీరే ఇచ్చారు. అప్పుడేమో డబ్బులు తిని ఇచ్చారు, ఇప్పుడు డబ్బులు తినడానికి కూలుస్తున్నారు. ఒక మాటలో చెప్పండి, హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిదంటారా చెడంటారా? పద్ధతి సిస్టమ్ అయితే మంచిదే, కానీ సిస్టమ్గా జరగట్లేదు. ఇది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. రాజకీయ ప్రజలు అలా కూల్చడం వల్ల ఏంటి, ఇప్పుడు మొత్తం ఒకటవుతారు. ఎవరు అందరూ కలిసికట్టుగా బిల్డర్సు, రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం సీఎం కాళ్ళ దగ్గరికి జాగ్రత్తగా పడతారు. అయ్యా మమ్మల్ని కాపాడినాడు. సరే మీరు మొత్తం కలిపి ఇంత బలంతో బలమైన సూట్ కేసులు ఇవ్వండి, నేను దాన్ని చూసుకుంటానంటారు. ఇప్పుడు అందుకని స్టేట్మెంట్లు వస్తున్నాయి ఒకటి. ఏది వాళ్ళకి అకాడమిక్ ఇయర్ అని, వీళ్ళకి పేదల్లో కూల్చమని. వీళ్ళ మనుషులు ఉన్న చోట పేదలు, ఇతర పార్టీ వాళ్ళ తాలూకు ల్యాండ్ అయితే అక్కడ పేదలు కాదు, వాళ్ళు పేదలైనా సరే కూల్చేయాలి. ఇక్కడైతే కూల్చు. ఈ డ్రామాలు ఈ ఓన్లీ రాజకీయ వెండెట్ట, రాజకీయ విరోధు చూపిస్తారు తప్పితే ప్రత్యర్థుల మీద పగ తీర్చుకుంటారు తప్పితే ఆ పగ తీర్చుకుంటారు రెండు ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. ఒకటేమో రాజకీయ ప్రత్యర్థుల మీద పగ తీర్చుకుంటాం, రెండోదేమో తద్వారా డబ్బులు సూట్ కేసులు ఏర్పరచుకుంటాం. ఇది జరుగుతుంది తప్పితే నిజమైన నిర్దుష్టమైన విధానంలో జరగట్లా. ఆయన రంగనాథ్ ఏంటండి, ఆయన పొలిటికల్ అఫిలియేటెడ్ తోటి పదవిలో కూర్చున్నాడు అర్థమవుతుంది. ఆయన ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడాలి. వై హీ టాక్స్ అబౌట్ కేటీఆర్ అండ్ పాలిటిక్స్? వై హీ ఎందుకు మాట్లాడతాడు ఆయన? కేటీఆర్ గురించి కమెంట్లు ఎందుకు చేస్తాడు ఆయన? నువ్వు రాజకీయ కమెంట్లు ఎందుకు చేస్తావు? నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే ఈజ్ అఫిలియేటెడ్ టు ది పార్టీ, అందుకని అతను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో అతనికి తన కాంగ్రెస్ వాళ్ళ మీద ఫిర్యాదులు ఇస్తే సో నోటీసులు ఇస్తామని చెప్తాడు, ఇవ్వడు. నోటీసులు ఇస్తారు, లేకపోతే అది టైం ఉంటుంది. కాదు కాంగ్రెస్ వాళ్ళు కాదు బయట వాళ్ళు అంటే ఇమ్మీడియట్గా కూల్చేయండి, వెళ్ళి బుల్డోజర్ పంపించండి, కూల్చేయండి. ఇది కూల్చడం తప్పని ఎవరో అంటలో. ఎందుకు యూపీలో కూడా కూల్చాడు,
యోగి ఆదిత్యనాథ్ మంచి పని చెయ్యాలి. ఈ అరాచకాలను అరికట్టాలి. ఈ రాజకీయాలను అడ్డు పెట్టుకుని ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసి చెరువులు లేదు, బ్రిడ్జిలు లేదు, ఏమి లేదు చేస్తున్నది అరికట్టాలి. అది నిర్దుష్టంగా చేయండి అని కోరుతున్నాను నేను. ఈ ప్రభుత్వాన్ని నిర్దుష్టంగా చేయండి. దాన్ని రాజకీయ దృక్పథంతో, రాజకీయ లెన్స్ దాని ద్వారా చూడొద్దు, రాజకీయ అద్దాల ద్వారా చూడొద్దు అని. అలా చూడకుండా నిజంగా నిజాయితీగా చేయండి. హ్యాట్స్ ఆఫ్. అది చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతం, అది జరగట్లేదు. అది జరగకపోబట్టే అలాంటి, లేకపోతే మురళీమోహన్ దగ్గరికి వెళ్ళారు. మురళీమోహన్ దగ్గరికి వెళ్ళటం ఏంటండి? మురళీమోహన్ అది ఏమైనా బిల్డింగ్ కట్టాడా? అక్కడ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, వాడెవడో కబ్జాదారుడు. ఆ భూమి కబ్జా చేయాలని వాడు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాడు. దాని మీద ఈయన హైకోర్టుకి వెళ్ళాడు, కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాడు, అన్నీ చేశాడు. అందుకని ప్రహరీ కూడా కట్టల, అక్కడ కబ్జా అవ్వకుండా, భూమి కబ్జా అవ్వకుండా రేకులు వేసాడు. లోపల సామాన్లు పెట్టుకుంటాను ఒక రేకులు టెంపరీ షెడ్. కన్స్ట్రక్షన్ అనేది లేదు. ఇంకా కన్స్ట్రక్షన్కే ఈ లోపల చేస్తున్నారంటే ఏంటి? ఈ రాజకీయ దృక్కోణంలో అబ్బో మొన్న నాగార్జున, ఇవాళ మురళీమోహన్ పెద్ద పెద్దలను అటాక్ చేస్తున్నారు అని వీళ్ళని భయపెట్టించడం. ఎవరిని? బిల్డర్స్ని వీళ్ళని భయపెట్టించేసి కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాం, డబ్బులు మూటలు సర్దుకుంటాం అంతే.